సూపర్ సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఏపీలో అరాచకాలకు బాటలు వేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేశారు. ఎంతసేపు కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో శాంతి భద్రతలు లేవంటూ వక్ర భాష్యాలు, వంకర మాటలతో ఒక వైట్ పేపర్ను విడుదల చేశారు. తనకు తోచినవన్నీ రాస్తూ ప్రతి దానిపైన శ్వేతపత్రం అంటూ ప్రజల మీదికి వదులుతున్నారు. ఒక్కదానిలోనూ వాస్తవాలు ఉండటం లేదని ప్రజల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబు శ్వేతపత్రంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత గనుక, ముఖ్యమంత్రిగా ఇప్పటికే 14 ఏళ్లు పనిచేసిన వ్యక్తి గనుక ఈసారి ఆయన పరిపాలనపైన, రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెడతారని ఆశించిన వారికి ఆయన నిరాశ మిగులుస్తున్నారు. ఆయన ఎప్పటి మాదిరిగా కక్ష సాధింపు రాజకీయాలకు, అసత్య ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తూ శాసనసభ టైంను కూడా వృధా చేస్తున్నారనిపిస్తుంది. శ్వేతపత్రాల పేరుతో ఆయన చేస్తున్న రాజకీయ ప్రసంగాలు ఏపీలో తనకు, ఆ తర్వాత తన కుమారుడి రాజకీయాలకు ఎవరూ ఎదురు రాకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. తన ప్రత్యర్థి పార్టీగా వైసీపీ లేకుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ను అణగదొక్కితే తమకు తిరిగి ఉండదనేది ఆయన భావన కావచ్చు. జగన్ పాలన 5 ఏళ్లలో శాంతి భద్రతలపై చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రం చూస్తే ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం పత్రాలు తయారు చేస్తుందా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. గత ప్రభుత్వ టైంలో ఆయా విషయాల్లో పోలీసులు పెట్టిన కేసులు తప్పుడువైతే ఇప్పుడు తాను పెట్టిస్తానని చెబుతున్న కేసులు సరైనవని ఎలా నిర్ధారిస్తారు? దేశ ఎమర్జెన్సీతో జగన్ పాలనను పోల్చే యత్నం చేశారు. నిజానికి ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఐలో చేరింది చంద్రబాబే. ఆ తర్వాత ఎమ్మెల్యే అయింది ఆమె చలవ వల్లే. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎమర్జెన్సీ చాలా గొప్పదని ప్రచారం చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్ పాలనలో ఎమర్జెన్సీ ఉన్నట్లయితే చంద్రబాబు 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యటించగలిగేవారా? తనే టీడీపీ వారిని రెచ్చగొట్టి వైసీపీ వారిని కొట్టండి, చంపండి అంటూ ఇష్టం వచ్చినట్లు అనగలిగేవారా? పొంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్ధం చేసేవారా? అయినా ఎమర్జెన్సీ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. అంటే చంద్రబాబు ఉద్దేశం తెలుగుదేశం వారు తప్పు చేసినా సరే, నేరాలకు పాల్పడ్డా సరే ఎవ్వరూ మాట్లాడకూడదన్నమాట. అదే ఆయన గొప్పదనం. ముఖ్యమంత్రి జగన్ను సైకో అని ఇతరత్రా ఎన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమర్జెన్సీ అయితే చేయగలిగేవారా? ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఆ రోజుల్లో రెడ్ బుక్ అంటూ కనిపించిన అధికారినల్లా బెదిరించగలిగేవారా? రాష్ట్రంలో ఎంత వీలైతే అంత శాంతి భద్రతల సమస్య సృష్టించింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఇప్పుడు ఎదురు ఆరోపణలు చేస్తున్నది ఆయనే. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని కేసులు వస్తుంటాయి. వాటన్నిటినీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్కు పులిమితే కొత్తగా చంద్రబాబు కలిసి వచ్చేదేమిటో తెలియదు. కాకపోతే ఏదో ఒక కేసులో ఇరికించి జగన్ను, ఆయా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడు శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని చెబుతున్న చంద్రబాబు ఈ 50 రోజుల్లో తన హయాంలో జరిగిన అరాచకాలను ఏమని అంటారో కూడా శ్వేతపత్రంలో వివరించగలిగి ఉండాలి. ఢిల్లీలో వైసీపీ అంత పెద్ద ధర్నా జరిపితే ఆ ఊసే లేకుండా ఎదురు ఆరోపణలు చేస్తే శ్వేతపత్రం అయిపోతుందా? జనం నమ్మేస్తారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గతంలో తన ప్రభుత్వ హయాంలోనే అయినా అదేదో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందేమోనన్న భ్రమ కల్పించే యత్నం చేస్తుంటారు. తనపై 17 కేసులు పెట్టారని ఆయన అన్నారు. తన జీవితంలో ఏనాడు కేసులు లేవని ఆయన అంటున్నారు. మరి పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారన్న ప్రచారానికి అన్నడూ బదులివ్వలేదేమి? తనను అక్కడికి వెళ్ళనివ్వలేదు, ఇక్కడికి వెళ్ళనివ్వలేదని ఇలా ఏవేవో చెబుతుంటారు. ప్రత్యేక హోదా అంశంపై విపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు ఆయన విశాఖలో విమానం దిగగానే రన్వేపైనే ఆపి వెనక్కి పంపించింది చంద్రబాబు ప్రభుత్వమే కదా. మరి అది తప్పు కానప్పుడు ఆయా సందర్భాలను బట్టి పోలీసులు వ్యవహరిస్తే తప్పు ఎలా అవుతుందో చెప్పాలి. తనపై పెట్టిన కేసుల వివరాలు వెల్లడించి తన తప్పు ఉందో లేదో తెలపకుండానే అసలు తాను అన్నిటికీ అతీతుడు అన్నట్లు మాట్లాడడం ప్రజాస్వామ్యబద్ధమేనా? సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వలేదని చంద్రబాబు అంటున్నారు. మరి అదే టైంలో ఆయన తప్పు చేశారో లేదో నిర్ధారించాలి కదా. మరి ప్రస్తుత తన పాలనలో పలువురు ఐపీఎస్ అధికారులు తనను కలవడానికి వస్తే కనీసం వారిని దగ్గరకు కూడా ఎందుకు రానివ్వలేదు? పైగా తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకుంటానని ఎందుకు హెచ్చరిస్తున్నారు? అప్పట్లో పనిచేసిన అధికారులు వైసీపీ వారైతే ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేసే అధికారులంతా టీడీపీ వారి కింద చూడాలా? జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారని ఆయన అంటున్నారు. ఎన్ని కేసులు అనేది కాదు, తప్పు చేశారా లేదా అన్నది ముఖ్యం.
తప్పుడు సర్టిఫికేట్తో బస్సులు కొనుగోలు చేశారా లేదా అన్నది చెప్పకుండా దాన్ని సమర్థించడానికి శ్వేతపత్రం ఎందుకు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందరు అధికారులను ఎలా బెదిరించింది బహిరంగ రహస్యమే కదా. అలాగే ఇతర నేతలపై వచ్చిన అభియోగాలు ఏమిటి? వారిపై పోలీసు చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది ఎందుకు చెప్పరు? కేసులు పెట్టించుకోవాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేది వారే. వారు అల్లర్లు చేస్తే కేసులు పెడితే అదంతా వేధింపు అని ఇప్పుడు ఆరోపణ చేసేది వారే. చంద్రబాబు స్టైలే అంతా. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తోడయ్యారు, అంతే తేడా. ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని జగన్ తరపున పిఎస్ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రత్యారోపణ చేయడం ఏ పార్టీ నీతి? శ్వేతపత్రం అంటే 2014-19 మధ్య ఎన్ని కేసులు ఏ తరహావి నమోదయ్యాయి? 2019-24 మధ్య జాతీయ క్రైమ్ రికార్డ్ ఏం చెబుతోంది? మొదలైన వాటి ఆధారంగా కదా ఇలాంటి పత్రాలు ఇవ్వవలసింది. మహిళల భద్రతకు తెచ్చిన దిశ యాప్ ఏ రకంగా ఉపయోగపడింది అన్నదానిపై కదా విశ్లేషణ ఇవ్వవలసింది. వీటన్నిటినీ పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో ఇంకా విపక్షంలో ఉన్నట్లు, జగనే ముఖ్యమంత్రి అన్నట్లు పచ్చి అబద్ధాలను, అసత్యాలను, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో వచ్చిన తప్పుడు కథనాలను, తాను చేసిన ప్రసంగాలను కలిపి శ్వేతపత్రం అంటే జనం అంతా వెర్రివాళ్ళ వినడానికి